వెల్కమ్ టు మెగానెట్ టీవీ. ఐటీ జాబ్, ఏసీ క్యాబిన్లు, లక్షల్లో జీతాలు, వీకెండ్ పార్టీలు, బయటి ప్రపంచానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. కానీ ఆ గ్లాస్ డోర్ల వెనక, ఆ కార్పొరేట్ ఆఫీసుల గోడల మధ్య మహిళలు అనుభవిస్తున్న నరకం గురించి తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. మన దేశంలోనే అత్యుత్తమ సంస్థగా టాప్ ఐటీ కంపెనీగా పేరున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ లోనే మహిళలకు రక్షణ కరువైంది. మహారాష్ట్రలోని నాసిక్ బ్రాంచ్లో కొద్ది రోజులుగా బయటపడుతున్న లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణల వ్యవహారం ఇప్పుడు యావత్తు దేశాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. తాజాగా 11 ఏళ్లుగా ఆ కంపెనీలో పనిచేస్తున్న ఒక సీనియర్ మహిళా ఉద్యోగి టీసీఎస్ కంపెనీలో హిందువులే టార్గెట్ గా కొంతమంది మగాళ్లు చేస్తున్న దారుణాలను ఒక్కొక్కటిగా బయటపెట్టి అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఆమె తాజాగా ఇచ్చిన కంప్లైంట్ చూసి పోలీసులే కంగు తింటున్నారు. అసలు నాసిక్ టీఎస్ బ్రాంచ్ లో మతం పేరుతో జరుగుతున్న అరాచకాలేంటి, ప్రత్యక్షంగా ఆ నరకాన్ని అనుభవించిన మహిళ టెక్కి బయటపెట్టిన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. నిందితుల మహిళల వ్యక్తిగత జీవితాలను, వాళ్ళ ఎమోషన్స్ ను ఏ స్థాయిలో టార్గెట్ చేశారో ఈ సీనియర్ మహిళా ఉద్యోగిని పోలీసుల ముందు బయటపెట్టింది. ఆమె గత 11 ఏళ్లుగా నాసిక్ టీసీఎస్ లో పనిచేస్తుంది. పోలీసులకు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 2026 ఫిబ్రవరిలో తౌసిఫ్ అత్తర్ అనే నిందితుడు ఆమె దగ్గరకు వచ్చి ఆరోగ్యం గురించి ఆరా తీసి, తనకు అప్పుడే మిస్క్యారేజ్ కావడంతో అనారోగ్యంగా ఉన్నానని ఆమె బాధపడుతూ చెప్పింది. ఒక తోటి ఉద్యోగి పట్ల కనీస సానుభూతి చూపించాల్సింది పోయి తౌసిఫ్ అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. నీకు బిడ్డలు పుట్టాలంటే అజ్మీర్లో ఉన్న ఒక మౌలివి దగ్గరకు వెళ్ళు, అప్పుడే పిల్లలు పుడతారు అంటూ ఆమె వైవాహిక జీవితంపై పదే పదే అత్యంత అనుచితమైన వ్యాఖ్యలు చేసి మానసికంగా చిత్రహింసలు పెట్టాడు. ఒక ప్రాణం పోయిన బాధలో ఉన్న మహిళ పట్ల ఇంత పైశాచికంగా ప్రవర్తించడం ఐటీ కల్చర్కే మచ్చగా మారింది. ఇది కేవలం మాటలతో ఆగిపోలేదు, శారీరక వేధింపులకు కూడా దారితీసింది. 2022లో జరిగిన ఒక భయంకరమైన ఘటనను బాధితురాలు గుర్తు చేసుకుంది. షఫీ షేక్ అనే మరో నిందితుడు ఆఫీసులో పదే పదే తన ఛాతీ వైపు తదేకంగా అసభ్యంగా చూస్తూ పైశాచికంగా నవ్వేవాడని, ఆ చూపులు భరించలేక తాను ఎన్నోసార్లు గదిలో నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లిపోయానని ఆమె తన ఫిర్యాదులో కన్నీళ్లు పెట్టుకుంది. డానిష్ షేక్, తౌసీఫ్, రజా మెమన్, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, ఆసిఫ్ అన్సారీ వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి కావాలనే కొందరు మహిళా ఉద్యోగులను ఇలా లైంగికంగా, మానసికంగా రెచ్చగొట్టేవారని ఆమె ఆరోపించింది. ఈ ముఠా అరాచకాలు ఇక్కడితో ఆగిపోలేదు. వీరు ప్రత్యేకంగా హిందూ మహిళా ఉద్యోగులనే టార్గెట్ చేసేవారని, హిందూ మత విశ్వాసాలపై, దేవుళ్ల విగ్రహాలపై ఆఫీసులో అందరి ముందే అవమానకరమైన వ్యాఖ్యలు చేసేవారని బాధితులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్న కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు అందరి ముందున్న అతి పెద్ద ప్రశ్న. నిందితుల ప్రవర్తన గురించి బాధితులు పలుమార్లు హెచ్ఆర్ కు, ఇంటర్నల్ కమిటీలకు ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం కళ్లు మూసుకుందని, ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపించడం కార్పొరేట్ లోకంలో కలకలం రేపుతుంది. మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడంతోనే విసిగిపోయి చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధిత మహిళ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా నాసిక్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలాంటి దారుణాలపై నాసిక్ టీసీఎస్ బ్రాంచ్లో ఇప్పటి వరకు ఏకంగా 9 ఎఫ్ఐఆర్లు నమోదు కావడం ఈ వ్యవహారం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న టాటా గ్రూప్ లాంటి సంస్థలో ఇలాంటి ప్రబుద్ధులు ఉండటం విచారకరం. పైగా సంస్థ కింది స్థాయి మేనేజ్మెంట్ మహిళల కంప్లైంట్స్ ను పట్టించుకోకపోవడం మరో అతి పెద్ద తప్పు. పోలీసులు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసి ఈ ముఠాకు కఠిన శిక్ష పడేలా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.